హయత్ నగర్లోని రంగనాయకుల గుట్టలో ఓ బాలిక ఆత్మహత్య కలకలం రేపింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో మీనాక్షి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే గత కొన్ని రోజులుగా రోహిత్ అనే యువకుడు ప్రేమ పేరుతో మీనాక్షిని వేధిస్తున్నాడని కుటుంబ సభ్యులు తెలియజేశారు. తనను ప్రేమించాలని ఇన్స్టాగ్రామ్లో బాలికకు అసభ్యకరమైనటువంటి మెసేజ్లు పంపినట్లు చెబుతున్నారు. అలాగే 2 రోజుల క్రితం దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యం, ఇక రోహిత్ వేధింపుల కారణంగానే బాలిక ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక దీనిపై వెంటనే అధికారులు స్పందించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. షాప్ తెరిచిన తర్వాత పొద్దున 9 నుంచి 9:30 మధ్యలో ఈ పార్క్లోకి వచ్చి పార్క్లో మొత్తం కుక్కని తీసుకొని తిరుగుతుంది. కుక్కని తీసుకొని తిరిగేటప్పుడు ఒకసారి అట్లనే బెదిరించినట్టు ఆ పాపని బెదిరిస్తే వచ్చి నాకు చెప్పింది. నాకు చెప్తే నేను మా అన్నని తొలుకొని పోయి వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ అమ్మ నాన్నతో అందరం కూర్చోబెట్టి చెప్పినాం, ఇగో మీకు ఒక చెల్లెలు లాంటిది, ఇట్లాంటివి చేయొద్దు, ఇది కరెక్ట్ కాదు అది అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని పిలిచి వాళ్ళ ఫ్యామిలీ ముంగల కూర్చోబెట్టి చెప్పిన అందరికి చెప్పిన తర్వాత వాళ్ళు ఏమన్నారు, ఇంకోసారి మీ దగ్గర రానియము, మీకు అట్లాంటిది ఏమి ఉండదు అది అని చెప్పారు. సరే అని చెప్పేసి నేను కూడా నమ్మకంతో సైలెంట్గా వచ్చేసిన. అప్పటి నుంచి మళ్ళీ ఇంతవరకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎటువంటి ఇబ్బంది కూడా లేదు మాకు. ఎందుకంటే మా పాప నాకు చెప్తేనే నాకు తెలిసేది, మా పాప చెప్పేది నాకైతే తెలియదు. అయితే మళ్ళీ వచ్చేసి మొన్న 24వ తారీఖు రోజు వాట్సాప్ కాల్ చేస్తూ ఉన్నారు, అదే మన ఇన్స్టాగ్రామ్ కాల్ చేస్తూ ఉన్నారు. అయితే యాక్చువల్ మొబైల్ నా దగ్గరే ఉంటుంది, వాళ్ళ దగ్గర ఎటువంటి మొబైల్స్ ఉండవు, ఏముండదు. అయితే నా ఫోన్లోనే మా పాప క్రియేట్ చేసింది వాళ్ళ ఫ్రెండ్స్ గురించి. వాళ్ళు 2-3 ఉంటారు వాళ్ళు ఆ పాపలు, వాళ్ళ గురించి చేసింది. వాడు ఎట్లకెళ్ళి ఐడి తీసుకుంటో ఏందో తెలియదు. ఐడి నుంచి ఇంతకుముందు వేరే ఐడి నుంచి చేసిండు, సరేలే మాకు ఏం తెలియదు. లాస్ట్కి వస్తే ఏంటంటే వాన్ ఐడి మాకు 1 ఫోటో కనిపించింది. షాప్ తెరిచిన తర్వాత పొద్దున 9 నుంచి 9:30 మధ్యలో. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? బాలిక ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి? నిజంగా అసలు యువకుడు వేధించాడా? పోలీసులు సరైన సమయంలో స్పందించలేదని చెప్పేసి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. థ్యాంక్ యూ సాయిరామ్. హయత్ నగర్ లోని రంగనాయకుల గుట్టలో విషాదం అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఒక మైనర్ బాలిక ఏదైతే ఈ రోజు ఉదయం ఆత్మహత్య అయితే చేసుకుంది. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణమైన ఘటన అయితే చోటు చేసుకుంది. రంగనాయకుల గుట్టకు చెందిన మీనాక్షి అనే మైనర్ బాలిక మంగళవారం అంటే ఈ రోజు తెల్లవారుజామున ఆత్మహత్య అయితే చేసుకుంది. మృతురాలు బంధువులు తెలిపిన వివరాల ప్రకారం చూసినట్టయితే కనుగూరి విజయ్ అలాగే తిరుపతమ్మ దంపతులకు 2 అమ్మాయిలు, 1 కుమారుడు అయితే ఉన్నాడు. వీరిలో చిన్న కుమార్తె మీనాక్షి ఇటీవల 9వ తరగతి పూర్తి చేసింది. అలాగే వాళ్ళ ఇంటి దగ్గర స్థానికంగా ఉంటున్న పానుగోటి రోహిత్ అనే వ్యక్తి ఏదైతే నిత్యం ప్రేమ పేరుతో మీనాక్షిని అయితే వేధిస్తున్నాడు. రోహిత్ తన తమ్ముడు సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఏదైతే ఆ అకౌంట్ నుంచి మీనాక్షికి అసభ్యకరమైన మెసేజ్లు పంపిస్తున్నట్లు కూడా యువతి తండ్రి విజయ్ అయితే చెప్తున్నారు. రోహిత్ పై చర్యలు తీసుకోవాలని మీనాక్షి కుటుంబ సభ్యులు 2 రోజుల క్రితం హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఏదైతే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అయితే చేశారు. సోమవారం ఏదైతే బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలోని ఏదైతే రోహిత్ అక్కడికి వచ్చి తనపై కంప్లైంట్ ఇచ్చినందుకు కూడా ఇటు మీనాక్షిని బెదిరించాడంటూ కూడా వాళ్ళైతే చెప్పే పరిస్థితి అయితే ఉంది. దీంతో ఏదైతే మీనాక్షి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందంటూ కూడా కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. 2 రోజుల క్రితం ఇచ్చిన ఫిర్యాదు పోలీసులు పట్టించుకుపోవడంతోనే రోహిత్ ఏదైతే బరి తెగించి మీనాక్షిపై ఆత్మహత్యకు కారణమయ్యాడంటూ కూడా ఇటు కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా మీనాక్షి కుటుంబ సభ్యులు అలాగే బంధువులు కూడా హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో మరొక ఫిర్యాదు అయితే ఇవ్వడం జరిగింది. ఈ మేరకు హయత్ నగర్ పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని పూర్తి దర్యాప్తు అయితే చేపడతామన్నారు సాయిరామ్.